రైల్వే జోన్ ప్రకటనపై టీడీపీ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రైల్వే జోన్ ప్రకటనతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే రాజకీయ లబ్ధి కోసం చేసిన హడావిడి ప్రకటనలు అంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రైల్వే జోన్ ఇవ్వటం అనేటువంటిది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి ఇచ్చినటువంటి వరానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క కోరిక, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష ఈరోజు నెరవేరింది. 4.5 సంవత్సరాల కృషి ఈ రోజున భాగస్వాములతో మాట్లాడి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడం చాలా శుభపరిణామం. దశాబ్దాలుగా తీరనటువంటి కళ విశాఖపట్నం సెపరేట్ రైల్వే జోన్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఈ కళని ఈ రోజున నిజమయ్యేట్లుగా చేసింది. జోన్ రాజకీయంగా చేశారనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అయినా మేము ఆనందపడుతున్నాం. ఎందుకనంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఈ యొక్క జోను. అయితే ఇందులో తెలిసినటువంటి విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర తాలూకా ఉద్యమ స్ఫూర్తిని ఆయన తెలుసుకొని ఇక్కడ కానీ జోన్ ఇవ్వకుండా అడుగు పెట్టామనంటే మాత్రం అల్లకల్లోలంగా మారుతుంది, అగ్నిగుండంగా మారుతుందని ఆయన భయపడి ఈరోజు జోన్ ప్రకటించేటటువంటి స్థాయికి ఉత్తరాంధ్ర ప్రాంత పోరాటం జరిగిందనేది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఉద్యమిస్తాం. ఇప్పుడు ఏదో ఆ భారతదేశానికి నిరంతరం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కాదు కదా నరేంద్ర మోదీ గారు. మోసం ఎందుకు జరుగుతుంది? అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి గారు మారుతారు. ఆ మారినటువంటి ప్రధానమంత్రి గారితోనైనా ఇది సాధించుకుంటాం. పాకిస్తాన్ సైన్యం